వినిపిద్దాం ఈ హైందవ శంఖారావం. దేవాలయ రక్షణే మన కర్తవ్యం, వినిపిద్దాం ఈ హైందవ శంఖారావం. కదలి రండి, కదలి రండి, కదలి రండి. ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మాన్యశ్రీ అశోక్ సింఘాల్ గారి శత జయంతి జన్మదినోత్సవం సందర్భంగా మన నంద్యాల హరిజనవాడ నందు గల అరుంధతి నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ రోజు ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి డాక్టర్లు డాక్టర్ నీలా ప్రకాష్ యాదవ్ గారు మరియు డాక్టర్ క్రాంతి కిరణ్ గారు ఆర్థోపెడిక్, అలాగే నీలా ప్రసాద్ గారు వచ్చేసి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్లకు విశ్వ హిందూ పరిషత్ తరపున శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు తెలుపుతూ ఈ మెగా వైద్య శిబిరానికి ఈ బస్తీ నందు ప్రజలు సామాజిక సమరసతలో భాగంగా గత నెలలో మేము చెప్పడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ వచ్చే నెల నుంచి బస్తీల వారీగా మెగా క్యాంపులు నిర్వహిస్తామని. ఆ మాటకు కట్టుబడి ప్రతి నెల నంద్యాల చుట్టుపక్కల ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి బస్తీలలో కూడా మెగా వైద్య శిబిరాలు నిర్వహించడానికి ముందున్నాము. చెప్పిన మాటకు కట్టుబడినట్లే ఈ రోజు ఈ మెగా క్యాంపుని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరానికి డాక్టర్ గారి సేవలను తీసుకోవడానికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారము. ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నంద్యాల పట్టణంలోని హరిజనవాడలోని అరుంధతి నగరంలో నిర్వహించినటువంటి ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చినటువంటి ఇక్కడ ప్రజలకు మరియు ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ నాయకులకు మరియు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అందరికీ, నా తోటి డాక్టర్ గారికి అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఉచిత వైద్య శిబిరానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం ద్వారా మాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఉచితంగా వైద్యాన్ని అందించడంతో పాటు అందరికి కావాల్సినట్టు వైద్యాన్ని అందించి దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరియు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినటువంటి విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగానికి వాళ్ళు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ తరపున ఈ మెగా వైద్య శిబిరాన్ని నంద్యాలలోని హరిజనవాడ ప్రాంతంలో నిర్వహిస్తున్నందుకు, అందులో నన్ను భాగస్వామ్యం పంచుకోవడానికి, ఉచితంగా వైద్యాన్ని అందించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు విశ్వ హిందూ పరిషత్ నాయకులకి మరియు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. జై శ్రీరామ్. నా పేరు శేషసాయి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా విశేష సంపర్క ప్రముఖ్. ఈరోజు హరిజనవాడలో మనం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో అశోక్ సింఘాల్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మొత్తం సేవా కార్యక్రమాలు దేశమంతా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మనము ఈరోజు హరిజనవాడలో ఏర్పాటు చేశాము. ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ గారు మరి నీలా ప్రసాద్ యాదవ్ గారు, అలాగే క్రాంతి కిరణ్ గారికి విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే విశ్వ హిందూ పరిషత్ రాజకీయానికి సంబంధం లేదు. విశ్వ హిందూ పరిషత్ లో రాజకీయం ఏమి ఉండదు, రాజకీయ పార్టీలకు సంబంధం ఏం లేదు. విశ్వ హిందూ పరిషత్ లో హిందువులందరూ కూడా ఈ విశ్వ హిందూ పరిషత్ లో భాగస్వాములే. విశ్వ హిందూ పరిషత్ ధర్మం, సేవ, సురక్ష, దీనికోసం దీనికి మాత్రమే పనిచేస్తుంది. అలాగే ఈ సమావేశానికి ఇచ్చేటువంటి మీడియా మిత్రులకు అందరికి కూడా ప్రతి ఒక్కసారి కూడా మీడియా మిత్రులందరూ మా కార్యక్రమాలను వచ్చి ఆశీర్వదించడం, తీయడం, ప్రచారానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. వీరందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. నంద్యాల విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హరిజనవాడలో, నిజంగా నంద్యాలలో హరిజనవాడ అంటే చాలా పేదరికం ఉన్న ఏరియా. అంటే ఇక్కడ అంతా కష్టపడుతూ కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు హాస్పిటల్ వెళ్ళి కూడా చూపించినంత ఖర్చు చేసేంత అమౌంట్ గానీ వాళ్ళకి అంత సమయం కూడా ఉండదు. ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహకరించిన లక్ష్మీ హాస్పిటల్ వారికి, కిరణ్ ఆర్టో హాస్పిటల్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ రోజు ప్రత్యేకమైనది కాకుండా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి వారము ఏదో ఒక సేవా కార్యక్రమం చేసుకుంటూ రక్తదాన శిబిరాలు అయితేనేమి, అన్నదాన కార్యక్రమం అయితేనేమి, గుళ్ళు బాగు చేయడం విషయం అయితేనేమి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నంద్యాల విశ్వ హిందూ పరిషత్ ముందుండి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించడం నిజంగా నేను అదృష్టవంతులుగా భావిస్తున్నాను. ఇలాగే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి కార్యక్రమంలో తోడు నీడగా మేమంతా ఉంటూ మమ్మల్ని అందరూ నడిపించాలని చెప్పి మరొకసారి విశ్వ హిందూ పరిషత్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్